శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో మీకు మంచి రోజులు వచ్చే ముందు ఏ విధంగా తెలుసుకోవచ్చో విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడని పురాణాల్లో ఉంది. విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి సంకేతాలేంటో, ఏ సంకేతాల ద్వారా మనకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని తెలుసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మీకు మెలకువ వచ్చి ఎక్కడి నుంచో దూరంగా ఒక గంట శబ్దం వినిపిస్తే దానివల్ల మీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతోందని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు నిద్రపోయేటప్పుడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కలలో గుర్రాలు కానీ ఏనుగులు కానీ కనిపిస్తే రాబోయే కాలంలో మంచి జరుగుతుందని అర్థం. అలాగే మీరు ఉదయం నిద్ర లేచాక పని మీద వెళ్ళేటప్పుడు గుర్రం కనిపించినా, ఏనుగు కనిపించినా, సుమంగళి స్త్రీలు కనిపించినా మీకు మంచి జరగబోతోందని అర్థం. అలాగే ఎప్పుడైనా సరే ఆవు తనంతట తానుగా మీ ఇంటి ముందుకొచ్చి లేదా మీ ఇంట్లోకి వచ్చి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీకు అదృష్టం రాబోతోందని అర్థం. అలాంటప్పుడు ఆ గోమాతకు ఏదో ఒక ఆహారం తినిపించాలి. అరటిపండ్లు కానీ, ఆకుకూరలు కానీ, నానబెట్టిన బియ్యం కానీ ఏదో ఒకటి ఆ గోమాతకు ఆహారంగా తినిపించాలి. అంటే మామూలుగా వెళుతున్నటువంటి గోవు మీ ఇంటి ముందు ఆగి మీ ఇంటి లోపలికి వచ్చి కానీ, మీ ఇంటి బయట కానీ ఆహారం కోసం ఎదురు చూస్తే అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. అలాగే ఒక్కొక్కసారి మనం పూజ చేసుకునేటప్పుడు, పూజలో హారతిస్తున్నప్పుడు అనుకోకుండా ఫోటోల మీద ఉన్నటువంటి పువ్వు జారి కింద పడుతూ ఉంటుంది. మీరు పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పువ్వు జారి కింద పడిందా, రాబోయే కాలంలో మీకు మంచి జరగబోతోందని అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకోకుండా ఇంట్లోకి కోతి వస్తూ ఉంటుంది. కోతి అనుకోకుండా ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి అరటిపండు కానీ, కొబ్బరికాయ ముక్కలు కానీ అలాంటివి తీసుకొని తినేసి వెళ్ళిపోతే కూడా రాబోయే కాలంలో మీకు అదృష్టం వస్తుందని అర్థం. అలాగే చిన్నపిల్లలు బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపం. ఆడపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉంటే వాళ్ళందరూ బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపాలు. వాళ్ళు ఎవరైనా అనుకోకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా ఆహారం తినిపించారనుకోండి, మీకు త్వరలో అదృష్టం కలిసి వస్తుంది. అనుకోకుండా చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఏదైనా ఆహారం అడిగితే వాళ్ళకి తీపి పదార్థాలు ఇవ్వండి. వాళ్ళు తీపి పదార్థాలు తింటే మీకు రాబోయే కాలంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇంట్లోకి రామచిలుక వస్తే కూడా చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రామచిలుక మన్మధుడి వాహనము. మన్మధుడు లక్ష్మీదేవి కుమారుడని శ్రీ సూక్తంలో మనకు చెప్పారు. శ్రీ సూక్తంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది. ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే అని శ్రీ సూక్తంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే లక్ష్మీదేవికి మన్మధుడు కుమారుడు. ఆ మన్మధుడి వాహనం రామచిలుక కాబట్టి రామచిలుక ఇంట్లోకి వస్తే మన్మధుడి ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, త్వరలో సంపద వస్తుందని అర్థం. అనుకోకుండా మీ ఇంట్లో తరచుగా పాలు పొంగుతూ ఉంటే అది కూడా అదృష్టంగా భావించాలి. అంటే మీరు ఏదో పనిలో ఉంటే అనుకోకుండా తరచుగా పాలు మీ ఇంట్లో పొంగిపోతూ ఉన్నా కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఈ సంకేతాల్లో ఏది కనిపించినా మీకు జీవితంలో త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా? ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.